భగవాన్ దాసు ప్రతి రూపాయి వెనక ఒక పాపపు కథ ఉంది. వాడి ఆస్తులు అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫైల్ ఒకటి ఉంది. మీరది ఎలాగైనా వాడి దగ్గర నుంచి సంపాదిస్తే వాడి జుట్టు పట్టుకుని కోర్టుకు లాగొచ్చు. ఆ ఫైల్ అదే అనటానికి గుర్తేమిటి మేడం? మీరు దాన్ని గుర్తుపట్టే వివరాలు నేను చెప్తాను. దానికోసమే ఒక కథ అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ ఫైల్ కోసమే ఒక మనసు ఆరని చితిలా మండుతోంది. ఎలాగైనా మీరు దాన్ని సాధించాలి. హలో బాసు, నేను బంగారాన్ని ఫోన్ చేస్తున్నాను. నువ్వా? ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను విషయం అడగొద్దు బాసు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఏమిటా కంగారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేయబోతున్నారు. నిజమా? వెంటనే అన్ని ఫైళ్లు, ఆ ఫైల్ తో సహా, అదే బాసు స్వామీజీ ఫైల్ తో సహా ఇమ్మీడియట్ గా మన ఇంట్లో దాటించేసాయి. ఏమయ్యా, కత్తులతో నన్ను బెదిరించి మా బాసుకు దొంగ టెలిఫోన్ చేయి. ఇదిగో నేను వెంటనే వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్త. హలో డాడీ. ఏమిట్రా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో అక్కడికి. నీకెందుకు? నాకెందుకు కాదు, నువ్వు వెళ్ళాక ఇల్లు తగలబడింది అనుకో, అది ఆర్పాలో అలాగే తగలబడినేవాలో నాకు తెలియదు. ఇదిగో చాలా టెన్షన్ లో ఉన్నాను. వేళ కోణం వరకు వేళ కూడా అర్థం కాదు. నువ్వు వెళ్తున్నావు అనుకో, ఎదురుగా లారీ వచ్చిందనుకో, నీ కారును గుద్దేసిందనుకో, నువ్వు చచ్చావనుకో, ఈ ఆస్తి ఎవరి పేరు రాయాలో నాకు చెప్పు. ఏం మాటలు రా అవి? శకున పక్షి. నువ్వే గండ పేరు పక్షి. చెప్పు. చెప్పాలా? చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా నీకు? ఇప్పుడే చెప్పాలి. కారు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం అనిపించిన డ్రైవ్ చేసి ఊపోయాడు. ఎవరు? ఆ భూరేశ్వరదేవి కుర్రాడు. గుడని నిరూపించే ఏకైక సాక్షి ఈ ఫైల్. నా జీవితంలో కురిసిన నిప్పుల వానకు కారణం ఈ ఫైల్. దీన్ని పూర్తిగా చదివితే ఆ భగవాన్ దాసుని హంతకుడిగా దోపిడీదారుడిగా నిరూపించే రుజువులు సాక్ష్యాలు దొరుకుతాయి. నేను ఇంతకాలం దీనికోసం ఎదురు చూశాను. ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నాను. చాలు. ఈ ఒక్క ఫైలుతో వాడి గురికమ్మం తయారు చేస్తాను. మరణ శాసనం రాయిస్తాను. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ భగవాన్ దాస్ మీద ప్రతీకారంతో ఎక్కడ నా తల్లి హంతకురాలవుతుందోనన్న ఆవేదన తీరింది. దీనికోసమైనా నేను ఈ కేసు గెలిచి తీరుతాను. నువ్వు ఆ ఫైల్ తెచ్చిస్తే చాలు, లేకపోతే మేము అడుక్కు తినాలి. భగవాన్ దాస్, నీకు అవసరమైతే మా కాళ్ళు నొక్కుతావు, ఆ అవసరం తీరితే అదే చేత్తో గొంతు నొక్కుతావు. ఇంకెప్పుడు అలా జరగదు. ఈ రోజు నుంచి మీలో ఎవరి నోటి నుంచి అయినా అనవసరపు మాట వస్తే అదే మీ జీవితంలో ఆఖరి మాట అవుతుంది. అలాగే. చేసిన దానికి చంపలేసుకోండి. చేస్తున్న దానికి, చేయబోతున్న దానికి. నా పేరు కూడా మీరు మరోసారి వాయించుకోండి. గౌరవంగా ఉండదు. రాజా, మా అమ్మ భగవాన్ దాస్ కి సంబంధించిన ఈ ఫైల్ నాకు ఇచ్చింది. ఇందులో వాడు ఎంత దుర్మార్గుడో నిరూపించడానికి చాలా సాక్ష్యాలున్నాయి. రేపే కేసు ఓపెన్ చేస్తున్నాను. కేసు ఓపెన్ చేయాలని చూస్తున్నావు, వాళ్ళు ఈ ఫైలే క్లోజ్ చేయాలని చూస్తున్నారు. అదేంటది? ఇచ్చిదానా? ఎలాగైనా సరే ఈ ఫైల్ కొట్టేయాలని వాళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు. మా సిబిఐ ద్వారా అయితే ఈ ఫైల్ చూపించి వాళ్ళని తేలిగ్గా అరెస్ట్ చేయొచ్చు. అయితే వెంటనే డీటెయిల్స్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయండి. ఇదిగో ఫైల్. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువులు ఆలోచించకుండా ఇతరులకు ఇవ్వకూడదని మా సిఐడి రూల్స్. ఆలోచించు. ఇది మీకు సిఐడి ఆఫీసర్ గా ఇవ్వడం లేదు, నేను మనసిచ్చిన వాడికే ఇస్తున్నాను. తీసుకోండి. బాధ్యత గల మనిషివని ఆ భగవాన్ దాసుని సాధించడం కోసం ఊపిరంతా కూడగట్టుకుని సంపాదించిన ఒకే ఒక ఆధారాన్ని చేతికిస్తే ముందు వెనక ఆలోచించకుండా ఆ గూడాకిస్తావా? అమ్మా, నీకు 1,00,000 సార్లు చెప్పాను, అతను నువ్వు అనుకునే మనిషి కాడు, ఒక బాధ్యత గల సిబిఐ ఆఫీసర్. నోర్మయ్! అది సంపాదించడం కోసం ఆ భగవాన్ దాసు రాజాన్ని నీ మీదకి పంపించాడు. నువ్వు ప్రేమ పిచ్చిలో పడి వాడి పన్నాగాన్ని గెలిపించావు. నేను చదువు సంస్కారం ఉన్న మనిషినే. నువ్వు 4 గోడల మధ్య అనుమానాలతో బ్రతికేదానివి. నేను నలుగురిలో మంచేదో చెడేదో ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిని. నీ అనుమానం తప్పు, నా ఆలోచన ఒప్పు. నీ ఆలోచన చాలా గొప్పది. అందుకే పులి నోటికి తల అందించినట్టు నేను కష్టపడి సంపాదించిన దాన్ని వాడి అహంకార పునాదిలో పాతి పెట్టావని తెలుసుకో. అతను సిబిఐ ఆఫీసరే అంటావు. చూడు, నువ్వు అతన్ని ప్రేమించొద్దని పెళ్లి చేసుకోవద్దని నేను అన్నాను. కానీ పెళ్లి చేసుకునే ముందు అతని గురించి తెలుసుకోవడం మంచిదని నీ మంచి కూడా స్నేహితుడిగా చెప్పడం నా ధర్మం. భగవాన్ దాస్ తన అరాచకాలకు అండగా పెట్టుకున్న కిరాయి గోండావాడు. నీ అమ్మ దగ్గర సరైన ఆధారం లేక నిన్ను నమ్మించలేకపోవచ్చు. నా దగ్గర చట్రేచ్ ఆధారాలున్నాయి. ఇదిగో చూడు, ఇంత ముందు అతను చేసిన దొంగతనాలకు, దోపిడీలకు, దొమ్మీలకు ఆధారమైన పోలీస్ రిపోర్ట్. కమాన్, చెక్ అప్ అండ్ డిసైడ్.
ఎవరు చెప్పారు? పోలీస్ స్టేషన్ లో నీ కేసుల రికార్డులు చెప్పాయి. చెప్పు, నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను మోసం చేసినందుకు ఎంత కిరాయిస్తానన్నారు? నేను కిరాయికి నా శక్తి నమ్ముకునే మనిషినే కాని మనసు నమ్ముకునేవాడిని కాను. మనిషిగా నిన్ను మోసం చేసిన మాట నిజమే, కానీ నీ మనసును మాత్రం కాదు. ఒకప్పుడు నా తల్లి నీ గురించి నిజం చెబితే చాదస్తురాలనుకున్నాను, కానీ నేను చివరికి చేతగాందల్లా నీలాంటి గుండా చేతిలో మోసపోవాల్సి వస్తుందని ఆ రోజు ఊహించలేకపోయాను. లత, నేను మనుషుల్ని మోసం చేశాను, కత్తులతో బెదిరించాను, రివాల్వర్తో శాసించాను, గూండాయుధంతో ఈ సమాజాన్ని గడగడలాడించాను. ఇది నిజం. కానీ ఈ నిజం వెనుక సమాజం నిజస్వరూపం నువ్వు అర్థం చేసుకుంటే ఈ గుండా విధానమే గొప్పదవుతుంది. నేను చేసేదే న్యాయం అవుతుంది. ఇదంతా నీకు చెప్పేది నన్ను నేను సమర్థించుకోవడానికి కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి. నీ గురించి అర్థం చేసుకున్న చాలు. ముందా ఫైల్ అక్కడ. నేను కావాలని తీసుకున్నాక తిరిగి ఇవ్వటం జరగని పని. దుర్మార్గులను నిరూపించడానికి నాకు చాలా అవసరం. అలా జరగకుండా వాళ్ళని కాపాడటం కోసం అది నాకు అవసరం. దుర్మార్గాన్ని కాపాడాలనుకోవడం గొప్పతనం అనుకుంటున్నావా? ఏది అనుకోవాలో ఏది అనుకోకూడదో నాకు బాగా తెలుసు. నా జీవితంలో ప్రేమాభిమానాలకు తావివ్వకూడదనుకున్నాను. నీలో ఉన్న ఆత్మాభిమానాన్ని చూసి నిన్ను అభిమానించాను, ప్రేమించాను. ఇది నిజం. ఆ ఫైల్ నా వృత్తికి సంబంధించింది. దాన్ని తిరిగి నీకు ఇస్తాననుకోవటం అబద్ధం. చూస్తాను. న్యాయం తప్పితే కన్న తల్లిని లెక్క చేయని తెగింపు నాదే. దౌర్జన్యంతో గెలవాలనుకునే మీ చేతులకు సంకెళ్లు వేయించి కోర్టులో దోషులుగా నిలబెడతాను. ఇప్పుడు పొగరబోతనంతో గుండావని చెప్పిన నిజాన్ని నీతి నిజాయితీ ఉన్నవాడివైతే అప్పుడు న్యాయస్థానంలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటావు. అవును, తాను ఆడదామని బాత్రూమ్ లోకి వెళ్ళాను. 2 చెంబులు నీళ్లు పోసుకున్నాను. సబ్బు బిళ్ళ కోసం చెయ్యి ఎత్తాను. అంతే, గాజు కిటికీలో నుంచి ఆ బొంగుగాడు తొంగి తొంగి చూస్తున్నాడు. చూసారా? ఈపు తొంగదా పీకే తల్లి అన్నాడు. జుట్టు సిక్కు తీసేదా పీకే తల్లి అన్నాడు. ఇంకా అంతే, భరించలేక గంగాళంలో దూరి ఒళ్ళు దాచేసుకున్నాను. ఆ బొంగాన్ని ముక్కలు ముక్కలుగా చెక్కేస్తాను. ఎక్కడ వాడు? మీ బాబు బయటికి వెళ్ళాక సాయంకాలం 4 గంటలకు వస్తానన్నాడు. ఆడితో సరసం ఆడాలన్నాడు. లేకపోతే నా గుట్టు పోలీసులతో చెప్పి పట్టిస్తానన్నాడు. ఈ విషయం నీతో చెప్పి ఈ కత్తి పెట్టుతో నా గొంతు కోసుకుందాం అనుకుంటున్నాను బావా. వద్దు, వచ్చేసా. ఓ నా పీకే తల్లి, ఊర పిచ్చుకలేహ్యాన్ని అరతులం మింగి మరీ వచ్చేసా. అలాగా బొంగు? అబ్బా, బొంగు బొంగు అని వద్దు వద్దు. చూడు, ఊర పిచ్చుకలేహ్యం 1.5 గంటన్నర మాత్రమే పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యుడు చెప్పాడు. అంతేనా? కొంచెం స్టాక్ తెచ్చుకోపోయావా? రేపిస్తా అన్నాడు. 6 గంటలకి మా పాస్ వచ్చేస్తాడు. అప్పుడే నీలో పిచ్చి లక్షణాలు కనపడుతున్నాయి. అమ్మో, ముక్కు. చెయ్యి నొప్పిగా ఉందా? అలా అడకపోతే నొక్కకూడదు. ఇదేమిటి, నిన్న కోడిగుడ్ల నున్నగా ఉన్న చెయ్యి మీద కొబ్బరి తోటలో వెంట్రుకలు మొలిచాయి. నీకోసం ఎదురు చూసి చూసి ఎంటుకలన్నీ అలా మొలిచినాయి. లేహ్యం ఖరీదు 200 రూపాయలు. మా నాన్నమ్మ నా మీద చేయేసేవాడికి స్వయంవరం పెట్టింది. నువ్వు పని చెయ్యాలి. ఏం చేయాలి? మేడ నుంచి దూకాలా? 1000 వెదురు బొంగులు ఒకే చేత్తో విరచాలా? బొంగులే, ఇలా చూడు. మిరపకాయలు? అవును. వీటితో బజ్జీలు వేయమంటావా? కాదు, మంట అనకుండా కజ్జికాయలా కరకరాల నవ్వులు మింగాలి. లేకపోతే పైనున్న మా నాన్నమ్మకు మండి నిన్ను దెయ్యం వచ్చి పట్టుకుంటా. తింటావా పోతావా? ఎలా పోతాను? 200 రూపాయలు పెట్టి లేహం వేసుకొచ్చాను. నీకోసం పట్టుపరుపులు వేయించాను, మల్లెపూలు పడిపించాను, బాదం పాల్లో పిస్తా పప్పు కలిపి అర్ధరాత్రి దాటాక నీకు ఇద్దామని అలాగే ఉంచాను. నువ్వు నా ఒళ్ళో వాళ్తానంటే మిరపకాయలు ఏమిటి, గన్నేరు పప్పు మింగుతాను. ఎండిని కూడా తాగు. గుత్తులు గుత్తులుగా మింగుతాను. ఎవరా బొంగు? మంట మంట మంటలేదు. పట్టుపరుపు, పట్టుపరుపు, మల్లెపూలు, మల్లెపూలు, బాదం పప్పు. బాదం పప్పు. బొంగు పప్పేం వద్దు. బొంగు, ఇంకోసారి నువ్వు నా పీకే తల్లిని కన్నెత్తి చూసినా, పోలీసులు పట్టిస్తానని భయపెట్టినా నీ ప్యాంట్ ఇప్పి పెన మీద కూర్చోబెడతాను. అంట ఈ రోజు నుంచి పీకే తల్లి నీకేమవుతుంది? నీకు కూతుర్లాడదాన్ని కదా నాన్న. మంట తల్లి. మరి నువ్వు నాకేమవుతావు? మంటలుడు. నేను నీకేమవుతాను? మంటమా. బొంగుమావా. మంటలా తగ్గుతాడు. నిన్ను గుంటలో పెట్టినప్పుడు. పద.